ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఆటో బ్లెండ్ లేయర్ అనేది చూద్దాము. ఒక 2 ఇమేజెస్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఇదొక ఇమేజ్ అనమాట. ఓకే, ఇమేజ్ తీసుకునేటప్పుడు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఓకే, అంటే కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. ఇలా మీరు ఒపాసిటీ కనుక తగ్గించినట్లయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు మూవ్ టూల్తో దాన్ని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి, ఫేస్కి మీకు కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా ఏంటి అనేది తెలిసిపోతుంది అనమాట. సో మీరు అప్పుడు కొంచెం ఏదన్నా కావాలి అనుకుంటే మోడిఫై అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే, తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత జస్ట్ ఓకే అనండి. ఇప్పుడు నేను ఒపాసిటీ అయితే పెంచేస్తున్నాను. పెంచిన తర్వాత లాసో టూల్ తీసుకొని చూడండి, ఇలా సెలెక్ట్ చేశారంటే ఈ విధంగా అయితే వస్తుంది మీకు. ఇప్పుడు దీన్ని ఓకే ఫ్రెండ్స్, ఇది తీసుకున్న తర్వాత మీరు Ctrl+C Ctrl+V అనండి. ఈ ఇమేజ్ ఏమవుతుంది అంటే ఒక ఫేస్ని కాపీ, వేరే లేయర్లోకి ఫేస్ని కాపీ చేసి పెడుతుంది. కాపీ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఈ కింద ఉన్న లేయర్ని, లేయర్ 4 ఉంది కదా, లేయర్ 4ని అయితే మీరు కిందకి తీసుకొచ్చేసేయండి. కిందకి తీసుకొచ్చేసిన తర్వాత అంటే లేయర్ 3 కిందకి తీసుకొచ్చేసేయండి. అంటే అక్కడ మీరు 1 2 3 లేయర్సే వస్తాయి. నాకు కింద వేరే లేయర్స్ పెట్టినాను కాబట్టి అలా వస్తుంది. ఓకే, ఈ లేయర్ని కిందకి తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని Ctrl+T కొట్టేసేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోండి. Shift Alt పట్టుకొని ఓకే, ఈ విధంగా తీసుకొని జస్ట్ ఎంటర్ అనండి. ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోనివ్వండి. ఓకే, ఈ కింద ఉన్న లేయర్లో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి మోడిఫై కాంట్రాక్ట్ అనండి. కాంట్రాక్ట్ 6 చేసి ఓకే అనండి. ఈ విధంగా తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డిలీట్ అనండి. డిలీట్ అయిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఓకే, ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఆటో బ్లెండ్ లేయర్ స్టాక్ ఇమేజ్ అని ఉంది, దాన్ని జస్ట్ ఓకే అనండి. ఓకే, జస్ట్ Ctrl+D. మీరు చేసేది ఏం లేదు, చూడండి ఎంత చక్కగా నీట్గా అయితే ఇచ్చేస్తుంది ఇమేజ్ని. ఓకే, మీరు ఈ విధంగా అయితే ఆటో స్వాప్ చేసుకోవచ్చు అనమాట, లేదా ఫేస్ స్వాపింగ్ అంటారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చూడండి, చాలా నీట్గా అయితే మీకు వచ్చేస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.